నువ్వు చేసింది యాక్ట్ చేసావు కదా, హ్మ్. ఎవరితోటి? సుమంత్ అంకుల్ సుమంత్ గారితో. మూవీలో డాడీ. హ్మ్. జనరల్గా నువ్వేమని పిలుస్తావు సుమంత్ గారిని? సుమంత్ గారు. బా, అన్న అంకుల్ ఏమనవా? సుమంత్ గారు అంటావా? దానికి సుమంత్ గారు కూడా అలాగే పిలిపించుకునే వాళ్ళ? ఆహా, విహర్ష అని అనేవారు, నేను సుమంత్ గారు అని అన్నాను. అవునా? సో నువ్వు షూటింగ్ జరిగిన రోజులు నీకేమన్నా స్పెషల్గా ఎవరైనా చాక్లెట్స్ తెచ్చివ్వడం, సర్ప్రైజ్గా నీకేమన్నా గిఫ్ట్లు ఇవ్వడం ఎవరు చేశారు సెట్లో? రాజన్న, రాజన్న ఆయన నాకు అంటే? చాక్లెట్స్ ఇచ్చేవారు. అందులో యాక్ట్ చేశారా? యాక్ట్ చేయలేదు, అవుట్ సైడ్ ద అంటే ఆ కెమెరా బయట ఇచ్చేవారు నాకు చాక్లెట్స్. అవునా, బాగా నచ్చావు నువ్వైతే అందరికి. అంతకుముందు ఏమన్నా సుమంత్ అంకుల్ సినిమాలు చూసావా నువ్వు? అసలు ఏం తెలియదు నీకు, సో ఫస్ట్ ఇదే చూస్తున్నావు. సరే తర్వాత వెళ్ళి చూడు, చాలా బాగుంటాయి. గోదావరి అని మూవీ ఉంటుంది, దాంట్లో ఆయన రాము, ఇందులో నువ్వు రాము. గోదావరి మూవీలో ఆయన రాము. సో చూడు, బాగుంటాయి. సో సెట్లో బాగుందా, స్కూల్లో బాగుంటుందా? ఏం బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి? సెట్లో బాగా అల్లరి చేస్తావా? సో సెట్ అంటే నువ్వు హోంవర్క్స్ అవన్నీ ఏం చేస్తావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇక్కడ షూటింగ్స్, అక్కడ హోంవర్క్. హోంవర్క్ అంటే హోంవర్క్ చేయను, ఏం బుక్స్ తీసుకురాను. తీసుకుంటే ఒక స్టోరీ బుక్ తీసుకొస్తాను హైదరాబాద్ కి, అక్కడ వెళ్ళాకే హోంవర్క్ చేస్తాను. హైదరాబాద్ కంటే నువ్వు ఇక్కడ ఉండట్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు నీకు నుంచి. బెంగళూరు నచ్చిందా, హైదరాబాద్ నచ్చిందా? బెంగళూరు. ఎందుకు? అక్కడ ఏముంటాయి, ఇక్కడ ఏం లేవు? ఇక్కడ వెదర్ లేదు, ఫ్రెండ్స్ లేరు. అక్కడ వెదర్ ఉంది, ఫ్రెండ్స్ మిస్ అవుతున్నావు. ఇక నుంచి నువ్వేం చేస్తావంటే వాళ్ళకు కూడా ఫ్లైట్ టికెట్లు వేయించి వాళ్ళకు కూడా నీ సెట్కి తీసుకొచ్చాయి, అప్పుడు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే.